హైదరాబాద్లో భారీ పేలుళ్లకు పన్నిన కుట్రను తెలంగాణ ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. ఏపీ తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి హైదరాబాద్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను వెల్లడించారు. 6 వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకుని పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. సిరాజ్, సమీర్తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారు. హైదరాబాద్లో 3 రోజుల పాటు వీరంతా కలిసి ఉన్నారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై 3 రోజుల పాటు వీరు ప్లాన్ చేసినట్లు రిమాండ్లో తేలింది. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు ఇవ్వగా మిగతా 4 బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో అమెజాన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, సెల్స్ను ఆర్డర్ చేశారు. విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్లో సమీర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరికి 14 రోజుల రిమాండ్ను విధించారు. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఈ కుట్రను భగ్నం చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ దాదాపు 1 కోటి మంది జనాభా నివసించే హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నడం సంచలనంగా మారింది. ఇంటెలిజెన్స్ అధికారుల అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. ఏముంది మాకు తెలియదు. మొన్నంతా నైటు అది ఎక్కడ పోయిందో మాకు తెలియదు. ఆ సార్ వాళ్ళు వచ్చి అక్కడ అందరూ జమ అయిపోయారు. మేము ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ వాళ్ళని మేము అనుకున్నాము. అది ఫంక్షన్ది కాదు, వీడిని పట్టుకోవడానికే వచ్చారంట వాళ్ళు. అయితే సార్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పేరేం పేరే అక్కడ బాంబు సమీర్ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళేమో మంది మీద ఏడుస్తారు. ఆ కొడుకు ఏం చేసేది తల్లికి తెలియదా? ఇప్పుడు ఇక్కడ ఉండడం ఆ పాత బస్సుల వాళ్ళందరూ ఇక్కడ పిలిపిస్తారండి. వాళ్ళు ఆ దరిద్రం పోరని తీసుకొని లోపల వేసిరు వాడిని. ఇప్పుడు వీళ్ళ గురించి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారన్నది ప్రాణహాని ఉంది మాకు. ఎప్పుడు పాత బస్సు వాళ్ళు అంతా ఇక్కడే ఉంటారు. ముస్లిమ్స్ వాళ్ళు, మగవాళ్ళు, వయసు వాళ్ళు, ముసలి అందరూ వస్తారు ఇక్కడికి. వాళ్ళతో మాకు ప్రాణహాని ఉన్నది. వాళ్ళు ఏ రాత్రి అయినా రావచ్చు. ఇక్కడ ఏమైనా పెట్టి మరి బస్సుని బయలు చేస్తారో, బస్సులు ఉన్న వాళ్ళని చంపేస్తారో తెలియదు. నాకు 3 పిల్లలు, మేమంతా పనులకు పోతాం సార్. మా కోడలు ఒక్కటి చిన్నపిల్లల్ని పెట్టుకొని ఉంటుంది. మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాం. మాకు ఏమయ్యేది తెలియదు. మా కోడలు ఇప్పుడు భయపడి మా ఇంటికి వెళ్ళిపోతా అంటుంది. మేమేం చేయాలి? మాకు నిద్ర పడతానే లేదు. అక్కడ అయింది ఇదే, మరి నా పక్కకే ఉంది. మాకు ఎప్పుడైనా భయమే ఉంది. మా 2 మగపిల్లలు కూడా భయపడుతున్నారు. పని చేసి వచ్చి భయపడుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం సార్. కొత్తగా ఏం లేదు. మేము పాతోళ్ళం. మేము ఇంకా మా బస్తీలో ఇట్లాంటిది ఎప్పుడు జరగలే. హైదరాబాద్లో భారీ పేలుళ్లకు పన్నిన కుట్రను తెలంగాణ ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. ఏపీ తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి హైదరాబాద్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన 2 వ్యక్తులను అరెస్టు చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను వెల్లడించారు. 6 వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకుని పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. సిరాజ్, సమీర్తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారు. హైదరాబాద్లో 3 రోజుల పాటు వీరంతా కలిసి ఉన్నారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై 3 రోజుల పాటు వీరు ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో తేలింది. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు ఇవ్వగా మిగతా 4 బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో అమెజాన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, సెల్స్ను ఆర్డర్ చేశారు. విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్లో సమీర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఈ కుట్రను భగ్నం చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ దాదాపు 1 కోటి మంది జనాభా నివసించే హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నడం సంచలనంగా మారింది. ఇంటెలిజెన్స్ అధికారుల అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇక హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఉగ్ర దాడికి కుట్రను ఏపీ తెలంగాణ పోలీసులు కలిపి జాయింట్ ఆపరేషన్ చేసి ఈ కుట్రను భగ్నం చేశారు. సో ఈ నేపథ్యంలో మనకి షాకింగ్ గురి చేసే విషయాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. సో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు అంటే ఎప్పుడూ కూడా శాంతి భద్రతలు ఇవన్నీ కూడా అదుపులో ఉండే జిల్లాలు. సో ఈ నేపథ్యంలో విజయనగరానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి, అలాగే హైదరాబాద్కు చెందిన సమీర్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఈ కుట్రలో మెయిన్గా ఉన్నారు. సో వీళ్ళు హైదరాబాద్లో బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు కలిపి చేసిన జాయింట్ ఆపరేషన్లో విజయనగరానికి చెందిన సిరాజ్ని అయితే పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు, రిమాండ్లో ఉంచారు. సో మనం వైజాగ్ వెళ్దాం. వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు చాలా షాకింగ్ అనిపిస్తోంది. ఎందుకంటే మనం చూస్తాం ఎప్పుడు కూడా విజయనగరం జిల్లా అని చెప్పగానే కూడా మనకి శాంతి భద్రతలు అన్నీ కూడా అదుపులో ఉన్న జిల్లా అది. సో అక్కడి నుంచి ఇప్పుడు అంతా టెర్రరిస్టులు ఉన్నారు అంటే చాలా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? చాలా ఇప్పుడు భయం కలిపే పరిస్థితులు అక్కడ కూడా ఉన్నాయా? ఎప్పుడంటే మన హైదరాబాద్ ఇవన్నీ చూస్తాం, ఇవన్నీ కూడా మంచి సిటీస్లో ఉన్నా కూడా కొంచెం టెర్రర్ అటాక్స్ కొంచెం ఎక్కువగా ఐసిస్ వీళ్ళందరూ కూడా చూస్తూ ఉండుంటారు చేయడానికి. కానీ అలాంటి జిల్లాలు కూడా ఇప్పుడు టార్గెట్ అయ్యాయా అనే నేపథ్యంలో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే మనకు అనిపిస్తోంది. ఏదైతే ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలన్నీ కూడా శాంతి భద్రతల విషయంలో ముందంజలోనే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో శాంతి కాముకులుగా చెప్తారు. పూర్తిగా కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతి కాముకులు, అదేవిధంగా ప్రశాంతమైనటువంటి జిల్లాలుగా ఇప్పటికే చరిత్రలో కూడా చాలా గొప్ప పేరైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి ఉంది. అలాంటి ఉత్తరాంధ్రలో ఇప్పుడు విజయనగరంలో ఒక ముస్లిం వ్యక్తి అయి ఉండి ఉగ్రవాద భావజాలాలతో ఉన్నటువంటి ఒక యువకుడు అరెస్ట్ కావడం అనేది కూడా సంచలనంగా మారింది. ఇది ఏపీ వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. హైదరాబాద్ లో ఉగ్ర దాడులు, అదే ఉగ్రవాదుల దాడుల్ని భగ్నం చేసినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇందులో ప్రధాన కీలకంగా ఉన్నటువంటి సిరాజ్ ఉర్ రెహమాన్ అనే యువకుడిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. విజయనగరంలో తెలంగాణకు చెందినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు విజయనగరం వచ్చి విజయనగరంలో స్థానిక పోలీసుల సహకారంతో సిరాజ్ ఉర్ రెహమాన్ అనే ఒక ముస్లిం యువకుడిని అయితే అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఇది ఒక ఉత్తరాంధ్రకే కాదు, ఏపీ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎప్పుడూ కూడా దేశభక్తి ఉంటుంది, అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపడానికి ఇష్టపడతారు. తగవులకు కానీ రగడల విషయంలో కానీ చాలా వెనకలో ఉంటారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ జిల్లాలో ఉంటుంది. అలాంటి విజయనగరం జిల్లాలో ఈరోజు ఏదైతే ఉగ్రవాద భావజాలంతో ఉన్నటువంటి ఒక యువకుడిని కౌంటర్ ఇంటెలిజెన్స్ పట్టుకోవడం అనేది ఒక సంచలనంగా మారింది. హైదరాబాద్ లో ప్లేనుడికి ప్లాన్ చేస్తే ఆ ప్లేనుడి ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ అయితే అధికారులు భగ్నం చేసినప్పటికీ కూడా దాని మూలాలు అయితే ఈ రోజు విజయనగరంలో పట్టుకోవడం కూడా సంచలనంగా మారిన విషయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నటువంటి ఈ రెహమాన్, అంటే సిరాజ్ ఉర్ రెహమాన్ పూర్తి పేరు. ఈ సిరాజ్ అయితే ఇంజనీరింగ్ చేశాడు. గత కొంతకాలం హైదరాబాద్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఉగ్రవాద భావజాలాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే యూట్యూబ్ లో పేలుడు పదార్థాలకు సంబంధించి కానీ పేలుళ్ళు ఎలా చేయాలి అనే దాని మీద కూడా సెర్చ్ చేసినట్టుగా తెలుస్తుంది. గత 6 నెలలుగా ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఈ సిరాజ్ మీద నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 6 నెలల్లో 3 సార్లు సౌదీ అరేబియా వెళ్ళి వచ్చినట్టుగా కూడా అధికారులు విచారణలో తేలింది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి. అయితే సిరాజ్ ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కళ్ళు బయలు కమ్మే నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయి. విజయనగరంలోనే, అంటే ఆయన నివసిస్తున్న విజయనగరం పట్టణంలోనే తన సొంత ఇంటికి సమీపంలోనే ఒక ఇంటిని తీసుకొని ఆ ఇంట్లో పేలుడు పదార్థాలు నిల్వ చేయడం కూడా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి సల్ఫరు, అమోనియం, అల్యూమినియం పౌడర్లు కూడా సేకరించి పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నట్టయితే అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో హోల్డ్ లో ఉండండి, మనతో పాటు జూమ్ లైన్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్, ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్న రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్ రెడ్డన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పమ్మా. హైదరాబాద్ లో ఉగ్ర దాడికి చేసిన కుట్రను తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి భగ్నం చేశారు. సో వెరీ షాకింగ్గా అనిపిస్తుందండి. అంటే వీళ్ళకి ఇప్పటి వరకు కూడా, అంటే మీరు చాలా వరకు కూడా చాలా చూసి ఉండి ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్స్.
ఇంతవరకు మనం ఎప్పుడు కూడా విజయనగరం, శ్రీకాకుళం ఇలాంటి జిల్లాల పేర్లు ఎప్పుడు వినలేదు సార్. బట్ ఫస్ట్ టైం ఈ దాడికి పాల్పడుతున్నది అక్కడ వాళ్ళని కూడా టార్గెట్ చేశారా అన్న భయం ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పుడు మామూలుగా ఏమంటే ఈ పెహల్గాం దాడికి ముందు తర్వాత కూడా మీరు తీసుకుంటే లుంబిని పార్క్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, గోకుల్ చాట్ కానీ, బాంబేలో కానీ, పూనాలో కానీ, గుజరాత్లో కానీ, బెంగళూరులో కానీ, మన ఢిల్లీలో జరిగినటువంటి దాడుల్లో ఇంత క్రితం ప్రతిసారి పహల్గాంలో మొన్న జరిగిన దాడి కూడా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యి వాళ్ళ సహకారంతోనే ఇక్కడ బాంబులు పేల్చడం జరిగింది అనేక సందర్భాల్లో. మనం దిల్సుఖ్ నగర్ బాంబేలులో వాళ్ళను కూడా ఇక్కడ స్లీపర్ సెల్స్ ద్వారానే చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళకి ఉరి శిక్ష పడ్డాయి, జైలు శిక్ష పడ్డాయి. సో ఈ దేశంలో ఏమైందంటే మామూలుగా ఈ ISIS ఉగ్రవాద సంస్థ, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా వాళ్ళు, అదే కాకుండా వీళ్ళతో పాటు చాలా ఉగ్ర సంస్థలు భారతదేశంలో ఉండే అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా వాళ్ళ స్లీపర్ సెల్స్ ని ఇస్తారు. వాళ్ళు వీళ్ళకి డబ్బులు అందిస్తారు, డబ్బులు ఇచ్చి వీళ్ళను కనెక్ట్ చేసుకొని వీళ్ళ ద్వారా పేలుళ్ళు జరుపుతారు. ఈ సందర్భంగా ఏమైందంటే ఇప్పుడు మనకి పహల్గామ్ లో జరిగిన దాడిలో కూడా 3 స్లీపర్ సెల్స్ డైరెక్ట్ గా ఎవరైతే ఈ ఆతంకవాదులు ఉన్నారో వాళ్ళకి చేయూతనిచ్చారు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. అది గమనించాలి మనం. అదేవిధంగా ఇంత క్రితం లుంబిని పార్క్ లో కానీ, దిల్సుఖ్ నగర్ లో కానీ, గోకుల్ చాట్ లో కానీ, హైదరాబాద్ లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లలో కూడా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు స్లీపర్ సెల్స్ వాళ్ళు ఆశ్రయం ఇస్తేనే వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేశారు. సో ఇది మనం గమనించాలి. ఇప్పుడు సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి ISIS ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో చాలా కాలంగా హైదరాబాద్ లో, మీరు అంతెందుకు ఇండియాలో ఎక్కడ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు ఏదో ఒక విధంగా హైదరాబాద్ తో కన్నా కాంటాక్ట్ అవుతాయి. ఇదే విధంగా సమీర్ అనే వ్యక్తి, హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి, ఇతను మొహమ్మద్ సిరాజ్ అనే వ్యక్తికి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఈ సిరాజ్ విజయనగరానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ఇక్కడ ఉంటూ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉగ్రవాద సంస్థలు ఎవరైతే ఆ సౌదీ అరేబియాలో ఉంటారో వీళ్ళు ఏం చేస్తారు, మీకు జాబ్స్ ఇస్తాము, ఫస్ట్ జాబులు ఇస్తామని ముస్లిమ్స్ గా ఉండే వాళ్ళకి అనునయంగా మలుచుకుంటానికి వీలవుతుందా కాదా అని చిన్నగా వాళ్ళతో మాటలు పెంచుకొని తర్వాత ఉగ్రవాద సంస్థ యొక్క నిజమైనటువంటి గోల్ ఏమిటో వాళ్ళకి చెప్తారు. అంతవరకు చెప్పరు. ముందుగా వాళ్ళకి డబ్బులు ఇస్తారు, మీకు ఉద్యోగం ఇప్పిస్తాము, మంచి జాబ్ ఇస్తాము, మనకు సౌదీ అరేబియాలో మీకు జాబ్స్ ఉంటాయి అని చెప్పేసి రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మీకు ఇప్పుడు ఉండడానికి ఖర్చులకు తీసుకోండి, మీరు చదువుకోండి, మీరు ఇక్కడ ఇండియాలో ఉద్యోగం ఏం అవసరం లేదు, దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తాము, అబుదాబిలో ఉద్యోగం ఇప్పిస్తాను, సౌదీ అరేబియాలో ఇప్పిస్తామని చెప్పి వీళ్ళని పెట్టి మాటల్లో పెట్టి తర్వాత వాళ్ళతో నమ్మకం కుదిరించుకున్న తర్వాత అసలు విషయం చెప్తారు. అయ్యా మేము ఈ విధంగా ఉగ్రవాద సంస్థ, మేము మీకు డబ్బులు పంపిస్తాము, మీకు ఈ పేలుళ్లకు సంబంధించి సల్ఫర్ కానీ, అమోనియా కానీ, గన్ పౌడర్ కానీ, ఇట్లాంటి కేప్స్ కానీ, లేకపోతే ఇట్లాంటివన్నీ సహకరించి సమకూర్చుకోవడానికి డబ్బులు ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా, సిరాజ్ కి సమీర్ కి, ఇద్దరు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి అక్కడ స్లీపర్ సెల్స్ ISIS ఉగ్రవాద సంస్థ వాళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళు ఇక్కడ పేలుళ్లు చేయడానికి, ఇంత క్రితంలో కూడా మీరు చాలా సందర్భాల్లో ఒక 20 ఏళ్ల క్రితం కూడా ఇట్లాంటి పేలుళ్లు చాలా సార్లు ఇక్కడ జరపడానికి 1-2 సందర్భాల్లో ఊరి బయటికి తీసుకెళ్లి 20 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుళ్లు చేసేదానికి ప్రయత్నాలు చేశారు. అప్పుడు కూడా అరెస్ట్ చేశాం. 2000 లో కూడా అరెస్ట్ అయింది వీళ్ళు. సార్ అదే సార్ 2013 దిల్సుఖ్ నగర్ ఘటనలో కూడా మనం ఇదే విధంగా అంటే 14 ఏళ్ల తర్వాత సేమ్ మళ్ళీ అదే ఇన్సిడెంట్ ఇప్పుడు జరగబోతున్నట్టుగా అనిపిస్తుంది సార్. భారతదేశం ఒక్క దగ్గరే కాదండి, భారతదేశం మొత్తం మీద కూడా ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానివ్వండి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానివ్వండి, ఇప్పుడు చాలా అలజడులు రేగుతున్నాయి. కాబట్టి ఈ పహల్గాం తర్వాత ఇప్పుడు పహల్గామ్ లో ఈ ఉగ్రవాద సంస్థలు మన దగ్గరకు వచ్చి దాడి చేసిన తర్వాత మనం తీసుకున్న చర్య దాదాపు 9 ప్రదేశాల్లో ఉన్న పాకిస్తాన్ లో ఉన్నటువంటి ISIS ఉగ్రవాద సంస్థ పాటు మిగతా 9 ఉగ్రవాద సంస్థల పైన ధీటైన జవాబు ఇచ్చాము. అందులో ఉగ్రవాదం సంబంధించినటువంటి మొత్తం వాళ్ళ ఠికానాలన్నీ తుడిచిపెట్టకపోయాయి.
దానికి ప్రతీకారంగా వీళ్ళు భారతదేశం మొత్తం పైన ఉగ్రవాద చర్యలు చేపట్టబోతున్నారనేది సమాచారం ఉంది. అందువల్ల మనకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, లోకల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి, లోకల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి సమాచారం ఇచ్చారు. దానిలో భాగంగానే వాళ్ళ కదలికల పైన కన్నేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సమీర్ ని, సిరాజ్ ని అరెస్ట్ చేశారు. ఇంకా వీళ్ళని విచారిస్తే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు ఇచ్చారు, వీళ్ళ స్నేహితులు ఎవరు, ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఎవరైతే ఈ ISIS ఉగ్రవాద సంస్థ కానీ మిగతా సంస్థలు కానీ వాళ్ళ స్లీపర్ సెల్స్ ఒకరిని పరిచయం చెయ్యరు, ఎవరికి వాడితోనే సంబంధం ఉంటుంది. కాబట్టి దీంట్లో లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరపాల్సి ఉంటుంది. మిగతా స్లీపర్ సెల్స్ ను గుర్తించాలంటే బహుశా NIA ఆ పనిలో ఉంది. ఇది బహుశా దీనికి సంబంధించిన లీక్స్ అన్ని బయటకు వస్తాయి కొద్ది రోజుల తర్వాత. ఎస్, అంటే రెడ్డన్న గారు, అంటే ఇప్పుడు స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిన నేపథ్యంలో మరొకసారి అంటే దేశ భద్రతకు సంబంధించి ఒక భయోందోళన నెలకొంది అనుకోవాలా ఈ సిచ్యువేషన్తో? డెఫినెట్ గా. అందుకే ముందు దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ అప్పుడు జరిగినటువంటి ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేశారో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కానీ, మీకు తెలియని వ్యక్తులు కానీ, మీరు బ్యాగులు కానీ, రైల్వే స్టేషన్లో కానీ, సమూహాలు ఉన్న దగ్గర కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, టెంపుల్స్ లో కానీ, ముఖ్యంగా టెంపుల్స్, దిల్సుఖ్ నగర్ లో ఒకసారి వాళ్ళు ఆ ప్రయత్నం సాయిబాబా టెంపుల్ కి ప్రయత్నం చేశారు. అక్కడ జనం మధ్య వీలు కాకపోతేనే మళ్ళీ దిల్సుఖ్ నగర్ బ్రిడ్జ్ దగ్గర తయారు చేశారు. అందుకని ప్రజలను ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అప్రమత్తం చేయాలి. అపరిచిత వ్యక్తులు కానీ, పరిచిత వ్యక్తుల ద్వారా కానీ మీ వెహికల్స్, ఎక్స్పెషలీ మోటార్ సైకిల్ కి కట్టేసిపోతారు, కార్ల వెనకాల టైర్లలో పెడతారు. సో ఇవన్నీ గుర్తించాలా. మనకు తెలియని కొత్త వస్తువు ఏదైనా ఉంటేనో, కొత్త వ్యక్తుల యొక్క ఆచూకీనో, లేకపోతే తారాడుతూనో తోపాడుతూనో ఏదైనా బ్యాగులు లాంటివి పెడతారనుకునే సమయం ఎవరైనా పెట్టబోతుంటే దాన్ని ముట్టుకోకూడదు. ఇమ్మీడియట్ గా 100 కానీ, లోకల్ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలా. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రెడ్డన్న గారు. రైట్, మన కరెస్పాండెంట్ రాజు దగ్గరికి వైజాగ్ వెళదాం. సో రాజు, చెప్పండి, అంటే ఇప్పుడే అంటే సిరాజ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అసలు అతని కుటుంబ నేపథ్యం ఏమిటి, అంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నైబర్స్తో కూడా మీరు ఏమైనా అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏదైతే ఇప్పుడు ఉగ్రదాడులకు పాల్పడేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అయితే విజయనగరం వచ్చి ఆ సమీర్ తో పాటు ఎవరైతే సిరాజ్ ఉర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితుల్లో విజయనగరం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. అంతవరకు కూడా తమతో ఉన్నటువంటి యువకుడు ఇలా చేశాడు అనేది అయితే వాళ్ళు ఇప్పటికీ కూడా షాకింగ్ నుంచి తేరుకోలేని పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఎవరైతే సిరాజ్ ఉన్నాడో, సిరాజ్ తండ్రి, సోదరుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అంతటి ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి సిరాజు ఏదైతే ఉగ్రవాద భావజాలాలు కలిగి ఉండడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ విషయం స్వయంగా తండ్రికి, సోదరుడికి, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకే తెలియకపోవడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి సిరాజు కొంతకాలం కోచింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ లో ఉన్నాడు. అక్కడే సమీర్ అనే ఒకరితో పరిచయం కూడా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ICC ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ ఉగ్ర దాడులకైతే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగా ఆ బాంబుల తయారీకి అయితే వీళ్ళిద్దరూ సిద్ధమైనట్టుగా తెలుస్తున్నా మందుగుండు సామాగ్రిని విజయనగరంలో సమకూర్చున్నాడు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు మందుగుండు సామాగ్రి ఎక్కడ సేకరించారు, ఎక్కడ కొనుగోలు చేశారు. ఇందులో సరైన విషయాలు అయితే వెలుగులోకి రావాల్సి ఉంది. దీనికోసం అయితే విజయనగరం పోలీసులు కూడా ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ సిరాజ్ని మాకు అప్పగించండి, పూర్తి విషయాలు వెలుగులోకి తీసుకొస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో వీళ్ళకి విశాఖ సెంట్రల్ జైల్లో అయితే రిమాండ్ ఇవ్వడం జరిగింది. వెంటనే విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయనగరం పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి మూలాలు మేము బయటకు తీయాలంటే మాకు కస్టడీకి ఇవ్వాలి సిరాజ్ అని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద కూడా విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణ చేసిన అనంతరం కోర్టు మరి పిటిషన్ ప్రకారం కూడా కస్టడీకి ఇస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఇదైతే వాస్తవంగా చూసుకుంటే విజయనగరంలో మందుగుండు సామాగ్రి అమ్మకాలు అనేది జోరుగా జరుగుతాయి. చాలా గత కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మైనింగ్ జరుగుతుంది. మరోవైపు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలో కూడా
మందుగుండు సామాగ్రి అంటే దీపావళి సందర్భంగా మందుగుండు సామాగ్రి కొనుగోలు చేయాలన్నా, మతాబులు తయారు చేసుకోవాలన్నా కూడా విజయనగరం కేంద్రంగా ఉంది. కాబట్టి అదే విజయనగరం కేంద్రంగా ఈ రోజు పేలుడు పదార్థాలు కూడా సేకరించి ఒక ఇంట్లో దాచిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఉగ్ర భావజాలం కలిగినటువంటి ఈ రెహమాన్ అనే సిరాజ్ రెహమాన్ చేయడం కూడా ఒక ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి ఎవరు సహకరించారు, అదే విధంగా కొనుగోలుకి దీంట్లో మందుగుండు సామాగ్రి యాజమాన్యాలు కానీ అందులో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ ఉన్నారా అనే విషయాలు అయితే వెలుగు తీయాల్సిన అవసరం ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే ఇప్పటికే పోలీసుల విచారణలో షాకింగ్ న్యూస్ అయితే వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వీళ్ళు డమ్మీ బ్లాస్టింగ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి ఆ రంపచోడవరం అటవీ ప్రాంతంలో డమ్మీ బ్లాస్టింగ్ కూడా చేసినట్టుగా అయితే పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అది సక్సెస్ అయిన నేపథ్యంలోనే ఏ క్షణమైనా కూడా ఐసిఐసిఐ సంస్థ అయితే వీళ్ళకి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు నిజంగా హైదరాబాద్ లో సమూహం ఎక్కువగా ఉన్న ప్రధాన కూడల్లో బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ చేసినట్టుగా కూడా అయితే ఇప్పటికే తెలుస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ సిరాజ్ అయితే పట్టుకోవడం కూడా బాంబ్ బ్రిలిజెన్స్ అయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ సిరాజ్ విజయనగరంకి చెందినటువంటి సిరాజ్ ఉన్నాడు, ఎక్కువగా కూడా బయట ప్రాంతంలోనే ఉన్నాడు. చదువుచ పేరుతో కావచ్చు, ఉద్యోగ వేటలో కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా కూడా ఇంటికంటే కూడా బయట ఎక్కువ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉండొచ్చు. అదేవిధంగా ఎవరైనా ప్రలోభ పెట్టి ప్రభావితం చేసి ఉగ్రవాదం వైపు తీసుకెళ్లి ఉండొచ్చు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా స్లీపర్ సెల్స్ గా కూడా పనిచేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే సౌదీ అరేబియాకు చెందినటువంటి ఐసిస్ సంస్థ ఆదేశాల మేరకు ఇలా చేశారని చెప్పి ప్రాథమిక విచారణలో అయితే వెలుగులోకి వచ్చింది. మరి దీనికి సంబంధించి ఇక్కడ ఉత్తరాంధ్రలో ఇంకెవరైనా ఇలాంటి యువకులు ఉన్నారా, ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి అదేవిధంగా సిరాజ్ తో పనిచేసేటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైనా ఉన్నారా అనే విషయాలు కూడా వెలుగు తీయాల్సిన అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఏదైతే లోకల్ పోలీసులు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ప్రకారం కోర్టు ఒక నిర్ణయం తీసుకొని కస్టడీకి కానీ ఇచ్చినట్లయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు చూసుకుంటే ఒక హైదరాబాద్ అయినా లేదంటే ఏపీలో కూడా ఎలాంటి చర్యలకి పూనుకున్నదా ఐసీసీ అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇలాంటి భావజాలం ఉన్న యువకులు అయితే వెలుగులోకి రావడం ఒక ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. మరోవైపు ఎక్కువగా ఇప్పటికే విశాఖపట్నంలో డ్రగ్స్ అయితే దిగుమతి జరుగుతుంది. దీని మీద కూడా ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇలాంటి పరిస్థితుల్లో యువకులు ఏదైతే ప్రలోభాలకు లొంగి బయట దేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను నమ్మి ఇలా ఉగ్రవాదం వైపు, డ్రగ్స్ వైపు కూడా మలుచున్న పరిస్థితి అయితే విజయనగరంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.